ఈ వీడియోలో మీకు అదిరిపోయే రుచి ఉండే ఇన్స్టంట్ టొమాటో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పక్కా కొలతలు గనక పాటించినట్లయితే ఈ పికిల్ 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ ఇన్స్టంట్ టొమాటో పికిల్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 కేజీ టొమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తుడవాలన్నమాట. ముందుగా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూత పెట్టేసి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్క మెత్తబడేంత వరకు. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరికొంతసేపు మగ్గనివ్వాలి. ఫిఫ్టీ 50% వరకు ఉడికింది కదా. ముక్క ఇంకా సాఫ్ట్గా అవ్వాలి. ముక్క ఎంత బాగా మగ్గితే మనకి పికిల్ అంత టేస్టీగా వస్తుంది. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరి కొంతసేపు మగ్గనివ్వాలి. టొమాటోస్ మొత్తం మెత్తబడుతున్నాయి కదా. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కారం, అలాగే 1/2 కప్ సాల్ట్. నేను 1/2 కేజీ టొమాటోస్ తీసుకున్నాను, సో ఈ క్వాంటిటీ సరిపోతాయి నాకు. సో వీటంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 80% వరకు మగ్గిపోయింది. మూత పెట్టేసుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మెంతులను ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో మిక్స్చర్ కూడా మొత్తం ఆరిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనంతటిని. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకొని
ఫస్ట్ వేసుకోవాలి మిక్సీలోకి. ఆ తర్వాత ఈ టొమాటో పచ్చడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మెంతుల పిండి అలాగే ఆవపిండి ఇవి కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా తయారైంది కదా టమాటో పచ్చడి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ పోసుకోవాలి. పచ్చడి కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4-5 ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, దాంతోపాటుగా 1/2 టీ స్పూన్ ఇంగువ ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పికిల్, ఇది కూడా వేసుకొని నిమిషం పాటు బాగా కలుపుకొని ఆరనివ్వాలి. మొత్తం ఆరిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు 2 నెలల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. రైస్లో కానివ్వండి, ఇడ్లీ, దోశ అలా టిఫిన్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు మనం. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.